శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాడ్భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వ విన్యస్తహస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. యద్బృందావన పండితం దధిరవైర్యత్తాండవం శిక్షితం యల్లక్ష్మీకర సౌఖ్య సాక్షి జలజ ప్రస్పర్ధమానర్థియత్ యద్భక్తేష్వజలస్థలజ్ఞమపి యద్దూచ్య ప్రసంగోత్సుకం తద్విష్ణోః పరమం పదం వహతు నః శ్రీరంగిణో మంగళం. శ్రీస్తనాభరణం తేజః శ్రీరంగేశయమాశ్రయే చింతామణిమివోద్వాంతం ఉత్సంగే అనంతభోగినః. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని చక్కగా శ్లోకంలో ఉండేటటువంటి అర్థాన్ని చాలా స్పష్టంగా అనుసంధానం చేసి మన ముందు ఉంచినటువంటి సౌజన్య గారిని మనసారా అభినందిస్తున్నాను. సద్గురు కృప, సదాచార్య ఆశ్రయణము, సద్విషయ శ్రవణము ఇది జీవితంలో నిత్యంగా కలిగి ఉన్నటువంటి భాగ్యం వారిది. అలాంటి ఆచార్య అనుగ్రహం వల్ల శ్రద్ధతో ఈ గోష్ఠిలో అన్వయిస్తూ మంచి విషయాలని తెలుసుకుంటూ మళ్ళీ మననం చేయటానికి కూడా సంసిద్ధంగా ఉండేటటువంటి సంస్కారం ఆమెది. ఆ ప్రయత్నంలో ఇవాళ మరొక మనన తాంబూల సమర్పణం చేశారు. చాలా చక్కగా సాగింది. తప్పులు దిద్దడానికి అసలు ఏమీ లేవు. చాలా చక్కగా విషయాన్ని వివరణ చేశారు. అయితే నా బుద్ధిని బట్టి ఏదో ఒకటి అనాలి కాబట్టి తమసా నది అనడానికి సమతా నది అన్నారు. అంతకు మించి అది కూడా తెలియక కాదు, తమసా నది దగ్గర సమతా నది తీరం అని అన్నారు. అంతకు మించి ఏ దోషము లేదు అనుసంధానంలో. చాలా ఆనందదాయకంగా చాలా విషయాలను మళ్ళీ గుర్తుకి తీసుకుని వచ్చేటటువంటి విధంగా సమగ్రంగా ఈ అనుసంధానాన్ని కొనసాగించినటువంటి సౌజన్య గారికి ఇతోధికమైనటువంటి ఆచార్య అనుగ్రహం కలిగి సద్గ్రంథాధ్యయన భాగ్యం కలిగి మంచిని తాను అనుభవిస్తూ 10 మందికి అందించగలిగే సామర్థ్యం పెరగాలి అని పెరుమాళ్ళని ఆచార్యులనే ప్రార్థిస్తూ మన వ్యాసంగాన్ని శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. నిన్నట్లాగే మొదటి శ్లోకం, తర్వాత మళ్ళీ 31వ శ్లోకం నుంచి అనుసంధానం చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. మణిమకర రుచీః వితచ్య పాశాన్ విసృమరకేతుకరైర్మృగం హిమాంశోః శ్రియ ఇవ నవకేళయే జిఘృక్షుః సుఖయతి రంగపురీ చకాసతీనః. జనపద సరిదంతరీపపుష్యత్ పురపరిపాలన నిత్య జాగరూకాన్ ప్రహరణ పరివారవాహనాఢ్యాన్ కుముదముఖాన్ గణనాయకాన్ నమామి. అహృత సహజదాస్యాః సూరయస్రస్తబంధాః విమల చరమదేహా ఇత్యమీ రంగధామ. మహితమనుజతిర్యక్స్థావరత్వాశ్రయంతే సునియతమితి హస్మ ప్రాహురేభ్యో నమస్తాత్. శ్రీరంగ దివ్య భవనం భువి గోపురాణాం ప్రాకారితేన నికరేణ గరుత్మతేవ పార్శ్వ ప్రసారిత పతత్ర పుటేన భక్త్యా నానాతనోభిరుపగూఢముపఘ్నయామః. ప్రాకార మధ్యాచిరమండపోక్త్యా సద్వీపరత్నాకర రత్నశైల సర్వం సహా రంగ విమాన సేవాం ప్రాప్తేవ తన్మందిరమావిరస్తి. జితబాహ్య జినాదిమణి ప్రతిమా అపి వైదికయన్నివ రంగపురే
మణిమండప వప్రగణాన్ విదధే పరకాలకవిః ప్రణమే మహితాం స్మేరాననాక్షికమలైః నమతః పునానాన్ దంష్ట్రాగదా భ్రుకుటిభిः ద్విషతోऽధునానాన్ చండ ప్రచండ ముఖతః ప్రణమామి రంగద్వారావళీషు చతసృషు అధికారభాజః సర్వాత్మసాధారణనాథ గోష్ఠీపూరేపి దుష్పూరమహావకాశం ఆస్థానమానందమయం సహస్రస్థూణాదినామ్నాతం అవాప్నవాని విహరతి హరౌ లక్ష్మ్యా లీలాతపత్రపరిష్క్రియా వినిమయ విధౌ సూనాసూని ప్రియా సఫలోత్పలాం అథ మునిమనః పద్మేషు అబ్జాసహాయ విహారజ శ్రమహరతటీం యామః తాం ఐందవీం అరవిందినీం. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. మళ్ళీ నేను మర్చిపోకుండా ఉండడం కోసం ఒక అంశాన్ని ముందుగా మీకు తెలియచేస్తాను. నిన్న వినిమయ విధౌ అని ఉండాలా, వినిమయ విధా అని ఉంది కదా, అలా ఉంచుకోవచ్చా అని సందేహం కలిగితే విధౌ అనే ఉండాలి అని నేను మీకు చెప్పాను. అలా దిద్దుకోండి అని కూడా చెప్పాను. కానీ సంస్కృత లిపిలో ఉండేటటువంటి కౌశలంలో చూస్తే వినిమయ విధా అని ఉంది. అక్కడ అన్వయం ఎలా జరుగుతుంది అనే దాన్ని పెద్దల ద్వారా కూడా నేను తెలుసుకున్నాను. ఇప్పుడు విధా అని ఉన్నా తప్పు లేదు, విధౌ అని ఉన్నా తప్పు లేదు అని పెద్దలు మనకి సూచన చేశారు. విధౌ అని ఉంటే అలాగే ఉంచుకోండి, విధా అని ఉంటే అలాగే ఉంచుకోవచ్చు. రెండు మనకి మంచి పాఠములే అని మనం తెలుసుకోవాలి. ఇందులో లాభం ఏమిటి అంటే ఇది తెలుసుకోవటంతో ఆగిపోకుండా ఇంకో చిన్న విషయం కూడా మీకు చెప్తాను. వినిమయ విధౌ అని ఉన్నప్పుడు విధి అనేది పదం అవుతుంది. విధి అంటే విధించటము, క్రియ అని అర్థంలో మనం చెప్పుకుంటాం. ఇక్కడ వినిమయ విధి అన్నప్పుడు వినిమయం అనేది పని కాదు కదా, వినిమయం అనేది ఒక ప్రకారం, ఒక తీరు అని అర్థంలో మనం చెప్పుకోవాలి. విధా అన్నది వేరే ప్రత్యేకమైనటువంటి ఒక పదం. విధము అనే కదా అర్థం కాదు, విధా అనేది కూడా సంస్కృతంలో ఒక పదం అన్నమాట. వినిమయ విధా అంటే మార్చుకునేటటువంటి ప్రకారము అనే అర్థం స్పష్టంగా వాచ్యంగా ఉంటుంది. వినిమయ విధి అన్నప్పుడు విధి పదాన్ని ఉంచితే అది దాంట్లో ఉండే లాక్షణికమైనటువంటి అర్థాన్ని మనం చెప్పుకోవలసి వస్తుంది. విధి అనే పదమైతే విధౌ అని ఉంటుంది, విధా అనే పదమే స్వతంత్రంగా ఉంది కాబట్టి వినిమయ విధాసూనాసూని అంతా ఒకే సమాసంగా సాగుతుందన్నమాట. అంచేత వినిమయ విధా అని ఉన్నా తప్పు కాదు, దిద్దుకోవలసినటువంటి అవసరం లేదు అనేదాన్ని ముందుగా మనం తెలుసుకుందాం. నిన్నటి వరకు ఈ శ్లోకంలో ఉండేటటువంటి ఎన్నో విశేషార్థాలను మనం అనుసంధానం చేసుకున్నాం. ప్రధానంగా హరి శబ్దార్థాన్ని మళ్ళీ ఒకసారి మనం రివిజన్ చేసుకున్నాం. హరి శబ్దానికి సృష్టికర్త అని అర్థం, లయకర్త అని అర్థం. ఇందాక మననంలో మనం ఇవి ఒకసారి అనుకోలేదు కాబట్టి మళ్ళీ అనుకుంటున్నాం. సృష్టి స్థితి లయకర్త ఆయన, సకల కళ్యాణ గుణాకరుడు ఆయన, జగత్ సృష్టి స్థితులను చేయడం ఆయన విహారం కోసం. జగత్ సృష్టి స్థితి లయములని చెయ్యటం అనేది ఆయన జగత్తుని సృష్టించి అమ్మకి ఆయన ఉపహారంగా అంటే కానుకగా ఇవ్వడం కోసం అంటూ రకరకాల అర్థాలను మనం చెప్పుకున్నాం. ఉపహరతీతి హరిహి, విహరతీతి హరిహి, భూతానాం ప్రభవో హరిహి, సంహరతీతి హరిహి, హరతీతి హరిహి అని ఎన్నో రకాలైనటువంటి మనం అర్థాలని వివరణ చేసుకున్నాం. అలా హరించటము అనే అర్థం దగ్గర కూడా మళ్ళీ ఎన్నో రకాలైనటువంటి విశేషాలని మనం తెలుసుకున్నాం. హరించేది పాపాలని, హరించేది సకల సృష్టిని, హరించేది రుక్మిణీదేవిని హరించాడు కనుక హరి, అలాగే పాపాలను హరిస్తాడు కనుక హరి, సకల సృష్టిని హరించి తానొక్కడే ఉంటాడు కాబట్టి లయకర్తగా హరి అని రకరకాలైనటువంటి అర్థాలని మనం ఒకసారి
అనుసంధానం చేసుకున్నాను నిన్నను. వీటన్నింటినీ అంటే సృష్టి కాని, స్థితి కాని, లయం కాని, ఉపహరణం కాని, విహరణం కాని, ఇవన్నీ విహరతి హరౌ అని ఉంది కనుక విహరతి అనే పదం లేకపోయినా హరి అనే పదంలోనే విహరించేవాడు అనే ఒక అర్థం వస్తుంది. ఎలాగా అంటే హరి అనే పదంలోనే వి అనేటటువంటి ఉపసర్గ యొక్క అర్థం ఉంటుంది అని చెప్తారు. వీటన్నింటినీ మనకి కలుపుతూ నంబిళ్ళయ్య స్వామి వారు ఒక అద్భుతమైనటువంటి వివరణని ఇస్తారు. మనం తిరువాయుముడి శాత్తు పాశురాలలో చివరి 2 పాశురాలు ఒక్కసారి గుర్తు చేసుకుంటే అందులో సూழ்దగంద ఆழ்ந்து ఉయర్ంద అనే పాశురం ఒకటి, తర్వాతి పాశురాన్ని గుర్తుపెట్టుకోండి. అవావరచూష్ అరియై అయనై అరనై అలత్తి అనే ఆ పాశురం ఉంటుంది. అందులో అరియై అయనై అరనై అనే దాంట్లో హరి, అయన్ అంటే బ్రహ్మ, అరన్ అంటే హరుడు అని ముగ్గురు గురించినటువంటి ప్రస్తావన అందులో చేస్తారు. అక్కడ అరి అంటే హరి అనే పదప్రయోగం అన్నమాట ఆ పాశురంలో. ఆ పాశురానికి వ్యాఖ్యానం చెప్పేటటువంటి నంబిళ్ళయ్య స్వామి వారు హరి అనే దానికి ఏమని విశ్లేషణ చేస్తారు అంటే సకలాపేక్షిత ప్రదనాన అరియై అని చెప్తున్నారు. అన్ని కోరికలని నెరవేర్చేటటువంటి వాడు హరి అనే అర్థం అక్కడ మనకి స్పష్టంగా చెప్పబడుతుంది. ఈయన చేసేవన్నీ ఆయన అపేక్షితం కోసం కాదు, మన అపేక్షితాలని తీర్చటం కోసం అని హరి శబ్దానికి సకలాపేక్షిత ప్రదుడు అనేటటువంటి వివరణ కూడా మనకక్కడ ఉంటుంది అనే దాన్ని తెలుసుకుందాం. అలా ఈ శ్లోకంలో మనం తెలుసుకోవలసినటువంటి అంశాలు లక్ష్మీనారాయణ మిథునం అద్వితీయమైనది. ఆయన ఎక్కడ తిరిగినా ఆమెతో కలిసే ఉండేవాడు అవుతాడు. ఆయన సృష్టి స్థితి సంహారకర్త అవుతాడు. ఇలా నిన్నను మనం అన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు ఇందులో నిన్నటి శ్లోకంలో చిన్న టెస్ట్ అభ్యాసం మీకు చివరిలో మనకి ఇవాళ ప్రమాణ తిరట్టు కూడా ఏం లేదు, కానీ నేను చెప్తాను 1-2 శ్లోకాలు చివరిలో మీరు అనుసంధానం చేద్దరు. కానీ అంతకు మించి ఎక్కువ సమయం మనకు ఉండదు కాబట్టి ఇప్పుడు ఇక్కడే మనం ఒక చిన్న టాస్క్ చేసుకుందాం. నిన్నటి శ్లోకంలో తామరలు అనే అర్థం వచ్చేటటువంటి పదాలు ఎన్ని ఉన్నాయి అనేదాన్ని ఒకసారి గమనిద్దాం మనం. అందులో ఎన్ని ఉన్నాయి పదాలు? తామరలు అనే అర్థం వచ్చే, పువ్వులు అనే అర్థం వచ్చేటటువంటి పదం. పత్రం అంటే కాదు, పత్రం అంటే ఆకు అని అర్థం. ఎన్ని పదాలు ఉన్నాయి? ఏ ఏ పదాలు తామర అనే అర్థాన్ని మనకి చెప్తున్నాయి అంటే, ఒకటి ఉత్పలాం అని అన్నారు. ఉత్పల శబ్దానికి కలువ అని అర్థం, తామర అని కూడా చెప్పుకోవచ్చు అని మనం అనుకున్నాం. అరవిందిని, అరవిందం అంటే తామర అని అర్థం. అరవింద నివాసిని అని అమ్మవారిని మనం ప్రస్తుతి చేస్తూ ఉంటాం కాబట్టి అరవిందం అన్న పదం ఇందులో ఉంది. అరవిందిని అంటే అరవిందములు కలిగినది అని ఒక అర్థం. ఇది కాకుండా ఇదే అర్థాన్ని ఇచ్చేటటువంటి పదాలు 2 ఉన్నాయి. వాటిని గుర్తించగలమా? అరవిందిని అనేసుకున్నాం, ఉత్పల చెప్పేసుకున్నాం. అది కాకుండా గుడ్ ముని మన పద్మేషు అని ఉంది చూసారా, పద్మము. గుడ్. ఇంకోటి కూడా వచ్చేసింది, అబ్జా సహాయం. అబ్జము అంటే తామర, పద్మము అంటే తామర, అరవిందము అంటే తామర, ఉత్పలము అంటే కూడా తామర. అంటే ఈ తామరలు అనే అర్థం వచ్చేటటువంటి పదాలు మనకి 4 పదాలు ఇందులో కనపడినాయి. పద్మము దగ్గరికి రండి. ముని మనః పద్మం, మనస్సు అనేటటువంటి పద్మము అని అర్థం అన్నమాట. దీన్ని బట్టి ఇందులో చమత్కారాలు మనకి ఎంత అందంగా చెప్తారు అంటే, ఆ అమ్మవారు పద్మిని, పద్మప్రియ, పద్మమాలాధర, ఇలా రకరకాలుగా పద్మ సంబంధం, పద్మవాసిని, పద్మధర ఇలా మనం చెప్తూ ఉంటాం. పద్మినిని కలిసి ఆయన పద్మంలో విహరిస్తున్నాడు అనేటటువంటి ఒక పదం. సూనం అంటే పువ్వు అని సామాన్య అర్థమే వస్తుంది, తామర అనేటటువంటి అర్థం రాదు కనుక ఇక్కడ మనం తామర అనే అర్థం వచ్చేటటువంటి పదాలని తీసుకుంటున్నాం. అందుకని పద్మినితో కలిసి పద్మంలో విహరించటం అనే ఒక చమత్కారం ఇక్కడ ముని మనః
పద్మేషు అనే దాని దగ్గర తీసుకోవచ్చు. అలాగే అరవిందవాసినితో కలిసి అరవిందినిలో విహరించటం అనేటటువంటి ఒక చమత్కారం మనకి ఇందులో కనిపిస్తూ ఉంటుంది. అంతకంటే కూడా విశేషం ఏమిటి అంటే ఈ ఈ ఈ ఈ సరస్సు ఇది చంద్ర పుష్కరిణి అని చెప్పబడుతుంది కదా. మనకి కలువలు తామరలు ఈ రెండిటికి ఉండే తేడా ఉంగళ్ పుழక్కడై అనేటటువంటి పాసురం దగ్గర బాగా తెలుసుకున్నాం మనం. కలువలు ఎప్పుడు వికసిస్తాయి అంటే చంద్రుడు ఉంటే ఆ చంద్రుని యొక్క వెన్నెలకి కలువలు వికసిస్తాయి. చంద్రుడు ఉదయిస్తే ఏవి ముడుచుకుంటాయి అంటే తామరలు ముడుచుకుంటాయి. తామరలు ఎప్పుడు వికసిస్తాయి అంటే సూర్యుడు ఉదయిస్తే వికసిస్తాయి అని మనం వెరీ గుడ్ జ్ఞాపకం ఉంది మీకు. సూర్యుడు ఉదయిస్తే వికసించేవి తామరలు, చంద్రుడు ఉదయిస్తే వికసించేవి కలువలు కదా. కానీ ఇక్కడ ఉత్పలాలు ఉన్నాయి, అరవిందాలు ఉన్నాయి. ఎలా సాధ్యమండి? ఎందుకు ఉండకూడదండి అంటే సాధారణంగా అయితే పుష్కరిణి కనుక ఉన్నాయి అని అనుకుంటాం. కానీ ఈ పుష్కరిణి పేరేమిటి? చంద్ర పుష్కరిణి. మరి చంద్రుడు ఉన్న చోట కలువలు ఉండాలి కానీ తామరలు ఎలా ఉంటున్నాయి అనే సందేహం మీకు కలుగుతుందా? అలా ఎలా సమాధానం దానికి చెప్పుకోవాలి అని అంటే ఒక చమత్కారం గోదాదేవిని వర్ణిస్తూ ఓ మహానుభావుడు చెప్తున్నాడు. అమ్మా, చంద్రుణ్ణి చూస్తున్నాయి తామరలు కానీ మరింతగా వికసిస్తున్నాయమ్మా. ఇదేంటి విశేషం? ఇది ఒక అఘటిత ఘటనా సమర్థత అని. ఈ సమర్థత నీదా మీ ఆయనదా అని అడుగుతారు ఒక ఆయన. అరవిందాలు ఏవి అనంటే స్వామి యొక్క నేత్రాలు, పుండరీకాక్షుడు ఆయన. చంద్రుడు ఎవరు అంటే అమ్మవారి యొక్క ముఖారవిందం, గోదా అమ్మవారి యొక్క ముఖారవిందం. గోదా అమ్మవారి ముఖారవిందం చంద్రుడైతే చంద్రుణ్ణి చూస్తూ అరవిందాలు వికాసాన్ని పొందకూడదు, కుళనాన్ని పొందాలి. కానీ అమ్మ అనేటటువంటి ముఖం అనే చంద్రబింబాన్ని చూసి స్వామి యొక్క నేత్రములు అనేటటువంటి అరవిందాలు వికాసాన్ని పోగొట్టుకుంటాయో చెప్పండి? మరింతగా వికసిస్తాయి. ఇది చమత్కారం అని. ఈ అఘటిత ఘటనా సామర్థ్యం నీదా మీ ఆయనదా చెప్పమ్మా అని అడుగుతారు. అంటే భగవంతుడు నేత్రాలు అరవిందాలు చంద్రుడు ఉన్నా సరే వికసిస్తున్నాయి అనడానికి ఇది ఒక చమత్కారమైనటువంటి సన్నివేశం. ఇంకోటి కూడా మనం చెప్పుకున్నాం, మీకు గుర్తుందో లేదో. ఒకసారి బ్రహ్మాది దేవతలో సనక సనందనాదులో అని అనుకుంటున్నాం. వాళ్ళు వైకుంఠానికి వెళ్ళారు లేదా పాల సముద్రానికి వెళ్ళారు అని అనుకుందాం. అక్కడ ఒక చమత్కారమైన సన్నివేశాన్ని చూశారు. ఏమిటది అంటే లక్ష్మీ అమ్మవారు ఆడుకుంటున్నారట. ఎలా ఆడుకుంటున్నారు అనంటే ఆమె పద్మధర కాబట్టి ఆమె చేతిలో పద్మాలను పట్టుకుని ఉంటుంది. ఆ పద్మాన్ని ఆవిడ ఇట్నుంచి ఇటు తిప్పుతున్నారట, ఇట్నుంచి ఇటు తిప్పుతున్నారట. ఇటువైపు నుంచి తిప్పేటప్పటికీ అదేమో వికాసాన్ని పొందుతోంది. అలా ఇటువైపు తీసుకొని వచ్చేసరికల్లా ముకుళనాన్ని పొందుతోందిట. మళ్ళీ దాన్ని ఇలా ఇటువైపు తీసుకుని వచ్చేసరికల్లా మళ్ళీ వికాసాన్ని పొందుతోందిట. అలా ఆడుకుంటుందిట లక్ష్మీ అమ్మవారు. అదెలా సాధ్యం అంటే మనకి తెలుసు, భూపాదో యస్య నేత్రే సూర్య చంద్రౌ చ నేత్రే అని, చంద్ర సూర్యౌ చ నేత్రే. స్వామి నేత్రాలు చంద్రుడు సూర్యుడు కాబట్టి ఆ చంద్ర సూర్యుల దగ్గరికి, చంద్రుడి ఒక నేత్రం దగ్గరికి తెస్తే ముకుళించుకుంటోంది పద్మం, ఒక నేత్రం దగ్గరికి తెస్తే వికసిస్తోంది తామర. ఎంత అద్భుతంగా వర్ణిస్తారో ఎప్పుడు చదువుకుంటాం మనం చెప్పండి. అందుకే అలాంటి సన్నివేశాన్ని చూసి ఆనందించారు అని అంటారు ఒక కవి చాలా చమత్కారంగా. అంటే ఒక చోటేమో అయితే వికాసం ముకుళనం కనిపిస్తోంది, ఇక్కడైతే వికాసమే కనిపిస్తోంది. మరి మనం చంద్ర పుష్కరిణిలో కలువల్ని తామరలని కూడా వికసించినట్లుగా ఎలా చూడొచ్చుట అంటే మంచి వాళ్ళ దగ్గరండి అన్నీ కలిసే ఉంటాయి, వాటిలో ఏ రకమైనటువంటి విరోధము ఉండదు. ఋషుల ఆశ్రమాలలో లేళ్ళు పులులు కలిసే ఆడుకుంటాయి అని చెప్తారు చూసారా. విరోధం తొలగిపోతుంది, దుర్జనులు కూడా సజ్జనులుగా మారిపోతారు, తేడాలు లేకుండా అయిపోతాయి. ఇది ఋషుల సన్నిధికి ఉండేటటువంటి, ఋషి ఆశ్రమాలలో ఋషి వాటికలలో ఉండేటటువంటి ఒక విలక్షణత్వం.
అలాగే చంద్ర పుష్కరిణిలో తామరలు ఉన్నాయి, అలాగే ఉత్పలాలు కూడా అందంగా వికాసాన్ని పొందుతూ ఉన్నాయి అని ఆ విరోధం లేదు అని చెప్పడానికి ఉపయోగించినటువంటి పదం ఏది అంటే ఐందవీం అరవిందిని అన్నారనమాట. ఇందు సంబంధమైనటువంటి అరవిందిని, ఈ చంద్ర పుష్కరిణి అయినా అక్కడ నిండుగా అరవిందాలు ఉన్నాయి అని చాలా అందంగా ఇందులో వివరణని చేస్తారు. ఎందుకంటే ఇదే మాట నెక్స్ట్ శ్లోకంలో కూడా మనకి వస్తోంది కాబట్టి ఐందవీం అరవిందిని అన్న చోట ఉండేటటువంటి చమత్కారాన్ని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ తర్వాతి శ్లోకాన్ని మనం అర్థంతో అనుసంధానం చేసుకుందాం. చూడండి 40వ శ్లోకం. ఇందులో ఇప్పుడు ఇవాళ మనం చంద్ర పుష్కరిణిలో స్నానం చేయబోతున్నాం. అంచేత నిద్రపోయిన వాళ్ళైతే వెనకబడిపోతారు, నిద్ర లేకుండా విన్న వాళ్ళైతే అందరికంటే ముందే స్నానం చేయగలుగుతారు. ఈ స్నానం కూడా సామాన్యమైనటువంటి స్నానం కాదు, ఇది మనకు ఉండేటటువంటి దోషాలనన్నింటినీ పోగొట్టుకునేటటువంటి స్నానం. ఎక్కడ మునుగుతున్నామో తెలుసా? నిజంగా చెప్తున్నాను, చదువుకుంటూ ఉంటే నాకే చాలా సంతోషం వేస్తోంది. మళ్ళీ ఇంత వివరంగా మీకు చెప్పాలి కాబట్టి ఈ చంద్ర పుష్కరిణికి ఉండేటటువంటి ప్రత్యేకత ఎలాగా ఒక శ్లోకాన్ని మనం చెప్పేసుకున్నాం కాబట్టి చంద్ర పుష్కరిణికి ఉండేటటువంటి ప్రత్యేకతని ముందుగా చెప్పుకుందాం. ఎక్కడ దిగుతున్నామో ఆ నీటికి ఉండేటటువంటి పవిత్రత ఏమిటి అనేది మనకి తెలియడం కోసం అన్నమాట. నిజానికి ఆ భగవంతుడు ఉండేటటువంటి స్థలాలలో అనేక రకాలైనటువంటి తీర్థాలు ఉండడం అనేది సహజం కదా. తిరుమలలో కూడా ఎన్నో రకాలైనటువంటి విశేషమైన తీర్థాలు ఉంటాయి. అలాగే ఆ సహ్యపర కన్యలోంచి వచ్చినటువంటి ఆ శ్రీరంగంలో కూడా ఎన్నో రకాలైనటువంటి తీర్థాలు ఆ చుట్టుపక్కల ఉన్నాయి అని మనకి స్పష్టంగా చెప్తున్నారు. కానీ ఎన్ని తీర్థాలు ఉన్నప్పటికీ కూడా కొన్నింటికే ప్రత్యేకత వస్తుంది, కొన్నింటికే విశిష్టత ఉండడం అనేది మనం చూస్తూ ఉంటాం. పుణ్యేర్ యశో లభ్యతే అని అంటారు. అది కీర్తి కూడా రావాలి అంటే అది కూడా ఒక పుణ్యం వల్ల వస్తుంది అని అంటారు. దేశ నాయకులు ఎంతమంది లేరు చెప్పండి, కానీ అందులో ఎందరి పేర్లు మనకు వినిపిస్తున్నాయి. ఇంతకంటే కూడా త్యాగనరితులైనటువంటి మహానుభావులు చాలా మంది ఉన్నా కొంతమందే వెల్ నోటెడ్ గా ఉండగలిగారు. అది వారి అదృష్టం. ఈ బెంగ పాపం సూర్యుడికి కూడా ఉందిట. సూర్యుడికి కూడా ఇలాంటి విచారం ఒకటి కలిగిందిట. నిజంగా అందరూ సమాన స్థాయిలో ఉన్నవాళ్ళైతే అందరికీ గుర్తింపు రావాలి, కానీ రాదండి. అది అర్థం ఏదో ఒక్కొక్కళ్ళ అదృష్టం. ఎందుకంటే నా వంశంలోనే పుట్టాడు, మా వంశజాతుడే రాముడు, ఆయనేమో వెళ్ళి ఒక్కసారి కాలు తగల్చేడట, దాంతో అది పాపం పోయింది, పాప విమోచనం కలిగింది అనేటటువంటి కీర్తి రామచంద్రుడికి వచ్చేసింది. కానీ నేను రోజు అన్ని బండలకి నా కాళ్ళు తగలిస్తూనే ఉన్నాను, సూర్యకాంతి అన్నింటి మీద రోజు పడుతూనే ఉంది. అలా నా పాదస్పర్శ కలిగినా సరే ఏ ఒక్కటి కూడా మార్పు చెందడం లేదే. అయ్యో కులే కశ్చిత్ ప్రభవతి జనశ్లాఘ్య మహిమా అంటారు. ఆ శ్లాఘ్యత అనేది ఎవరికో అదృష్టవంతులకి మాత్రమే వస్తుంది అన్నట్లుగా ఇక్కడ ఈ శ్రీరంగ క్షేత్రంలో చంద్ర పుష్కరిణికి కూడా అలాంటి విశిష్టతే ఉంది అని మనం అనుకుందాం. ఏమిటి చంద్ర పుష్కరిణికి ఉన్నటువంటి ప్రత్యేకతలు అని అంటే, ఇంకా సూర్య పుష్కరిణి కూడా ఉంది సుమండి. ఇక్కడ ఉండేటటువంటి తీర్థాలలో పుష్కరిణులలో సూర్య పుష్కరిణి అనే పేరుతో కూడా ఒక పుష్కరిణి ఉంది, కానీ దాన్ని ఎవరూ స్మరించుకోరు. ప్రధానమైనటువంటి ప్రత్యేకత ఏది అంటే నిన్న శ్లోకంలో మనం చదువుకున్నట్లుగా లక్ష్మీనారాయణ విహారానికి అది అనుకూలంగా ఉండడం. మిగిలిన చోట్లకి వెళ్ళరు వాళ్ళు. కావేరీ నదికి వెళ్ళి స్నానం చేశారా, కావేరీ నదిలో దండలు మార్చుకున్నారా, కావేరీ నదిలో సూనాసూని చేసుకున్నారా అంటే లేదు, చంద్ర పుష్కరిణిలోనే వారు విహరిస్తున్నారు. అంతేకాదు చక్కగా అలా జలక్రీడలు ఆడిన తర్వాత వచ్చి ఆ పొన్న చెట్టు నీడని చక్కగా సేద తీరుతూ ఆనందాన్ని పొందుతూ ఉండేటటువంటి స్థితి ఒక్క చంద్ర పుష్కరిణికే ఉంది. ఇది ఒకటి ఆ పుష్కరిణికి ఉండేటటువంటి ప్రత్యేకత.
ఇంకా రెండవదేది అనంటే భగవంతుడే కాదండి, మహానుభావులైనటువంటి భాగవతోత్తములు కూడా నిరంతరం చంద్ర పుష్కరిణి తీరంలోనే తమ సత్సంగాన్ని నిర్వహించుకోవటం, అక్కడే భగవద్ విషయాది కాలక్షేపాలయ్యేవి. మహానుభావులందరూ కూడా ఆ చంద్ర పుష్కరిణి తీరంలోనే పొన్న చెట్టు కిందనే కూర్చుని సత్సంగం చేస్తూ ఉండడం అనేది చంద్ర పుష్కరిణికి ఉండేటటువంటి మరొక ప్రత్యేకత. అంటే భగవంతుడు వదలడు, భాగవతులు వదలరు, మహానుభావుల ఆచార్యులు దాన్నే ఇష్టపడి ఆ ప్రాంతంలోనే ఉండడం చేత వారిని రోజు సేవించి వారి యొక్క దర్శన భాగ్యాన్ని పొందినటువంటి అదృష్టం కూడా చంద్ర పుష్కరిణికి ఉంది. ఇది చంద్ర పుష్కరిణికి ఉండే అదృష్టం అని అనుకుంటున్నాం. భగవంతుడు వారికి కనిపిస్తాడు, భాగవతులు అక్కడే ఇష్టపడి ఉండి వారిని నిత్యం దర్శించుకునేటటువంటి భాగ్యం కలిగి ఉంది. ఇంతకంటే మించి ఇంకొక విశేషాన్ని కూడా చెప్తారు. ఇప్పుడు శ్రీరంగంలో ఎన్నో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఆ శ్రీరంగనాథునికి తిరుమంజనం చేస్తే సాధారణంగా ఉత్సవమూర్తికి తిరుమంజనాలు చాలా పర్యాయాలు చాలా సందర్భాలలో జరుగుతూ ఉంటాయి. మూలమూర్తికైతే తిరుమంజనం ఉండదు సాధారణంగా. అందులో రంగనాథుడి లాంటి చాలా పెద్ద విగ్రహానికి తిరుమంజనం ఉండదు. మామూలు ఉత్సవమూర్తికి తిరుమంజనాలు చేసినప్పుడు ఆ తిరుమంజన తీర్థాన్ని స్వీకరించడం మాకు ఎంత అత్యావశ్యకమైనది అనేది మనకు ఈరవాడ తీర్థం అని ఇస్తారు. ఆ తీర్థాన్ని మనం తీసుకుంటాం, తలలో జల్లుకుంటాం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. ఇప్పుడు మూలవరులని స్పృశించినటువంటి తీర్థంలో స్నానం చేయగలిగేటటువంటి అవకాశం మనకి ఉంటుందా అంటే ఉంటుంది. చాలా మందికి తెలుసు, సేవించినటువంటి వాళ్ళు, అలా స్నానం చేసిన వాళ్ళు కూడా మీలో చాలా మంది ఉండి ఉంటారు. నేనైతే చేశాను ఒకసారి. అది ఎప్పుడు అంటే వైశాఖ మాసంలో బాగా ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు లోపల గర్భగుడినిలో నీటిని నింపి ఉంచుతారట. ఆ వేడి చాలా అధికంగా ఉండడం చేత అక్కడ గర్భగుడిలో నీరు నింపి ఉంచుతారట. ఆ నీటిని అర్ధరాత్రి సమయంలో వెనకని ఆ గర్భాలయం తాలూకు ఆ తూము నుంచి కిందకి వదులుతారు. మనం వెళ్ళి అక్కడ స్నానం చెయ్యవచ్చు అంటారు. తెలిసిన వారు అక్కడ స్నానం చేస్తారు. ఏ నెలలో నాకు గుర్తులేదు, బహుశా వైశాఖ మాసం అంటే ఆ సమయంలో మే జూన్ నెలలలోనే ఈ రకమైనటువంటి ఇది అవుతుంది అని అనుకుంటాను. అలాగా మూలమూర్తిని స్పృశించినటువంటి ఆ తీర్థంతో మనం శిరసా స్నానం చేయగలిగేటటువంటి ఒక అవకాశం అక్కడ ఉంటుంది. దాన్ని పొందవచ్చు అని అంటారు. పొందిన భాగ్యాలలో నాకు కూడా ఆ భాగ్యం ఉంది. నేను కూడా ఒకసారి అలాగా స్నానం చేయగలిగాను. ఇక ఇదొకటే అపరూపం అనుకుంటే, ఇప్పుడు శ్రీరంగ విమానం, ప్రణవాకారమైనటువంటి విమానం అని కదా చెప్తున్నారు. ప్రణవం కదా విమానం అని చెప్తున్నారు మనకి. ఇప్పుడు అలాంటి విమానానికి అంటే గర్భాలయ గోపురాలకి ఎప్పుడైనా కుంభాభిషేకం అని చేస్తూ ఉంటారు. ఎప్పుడు అంటే ఏదో మార్పులు చేసి మళ్ళీ దాన్ని పునః సంప్రోక్షణ చేసినప్పుడు కుంభాభిషేకం అని చేస్తారు. ఆ కుంభాభిషేకం పెద్దల ద్వారా నిర్వహించిన తర్వాత ఆ తీర్థాన్ని కూడా మనకి ప్రోక్షణగా అందిస్తూ ఉంటారు. కానీ చంద్ర పుష్కరిణిలో స్నానం చేస్తే మనకి నిత్యము కుంభాభిషేక తీర్థాన్ని స్నానం చేసినట్టుగా ఒక యోగ్యత కలుగుతుంది. ఎలాగండి అనంటే, అన్ని కాలాలు అన్ని చోట్ల సమానమే కాబట్టి ఇక్కడ కూడా కలికాలంలో అక్కడ కూడా వర్షాకాలం ఉంటుంది, వర్షపు జలం పడుతుంది. ఆ జలం శ్రీరంగ విమానం మీద కూడా వర్ష జలం కురుస్తూ ఉంటుంది కదా. మరి కురిసినటువంటి వర్షపు నీరు ఎక్కడికి వెళుతుంది అనంటేనట, ఆ శ్రీరంగాలయ గర్భగోపుర విమానం మీద పడినటువంటి జలము కింద నుంచి జాలువారి ఒక తూముల ద్వారా చేరేది ఎక్కడికి అంటే చంద్ర పుష్కరిణిలోకి చేరుతుంది. ఇది చంద్ర పుష్కరిణిలో ఉండేటటువంటి మరొక ప్రత్యేకత అంటారు. అంటే విమాన తీర్థం, ఆ విమాన తీర్థాన్ని మనం చంద్ర పుష్కరిణిలో స్నానంగా చేయగలిగేటటువంటి అవకాశం ఉంటుంది అని ఇంకొక విశేషం ఈ చంద్ర పుష్కరిణి విషయంలో మనకి చెప్తుంటారు. పడేది గర్భాలయ విమానం మీదే, కానీ వర్షపు నీరు అది జాలువారి ఒక అవుట్లెట్స్ ఉంటాయి కదా, అలా వెళ్ళి అందుకే మన తిరుమంజన తీర్థాలు అవి కూడా చాలా జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసి ఎక్కడ పడితే అక్కడ పోయకూడదు. వాటిని అందరూ మట్టే చోట మురుగు కాలువలలోకి వెళ్ళేటట్లుగా చెయ్యకూడదు అంటారే, అలాంటి ఏర్పాటు అక్కడ
చేసి ఉంటారేమో బహుశా. ఆ నీరు చేరేది ఎక్కడికి అంటే చంద్ర పుష్కరిణిలోకి చేరుతుంది అంటారు. మరి అంత పవిత్రమైనటువంటి చంద్ర పుష్కరిణిలో ఇవాళ స్నానం చేసేస్తున్నాం. స్నానం చేసి ముందుకెళ్ళాలి కదా మనం. నిన్ననంటే వాళ్ళిద్దరూ ఉన్నారు, వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. లక్ష్మీనారాయణలు స్నానం చేస్తుంటే, పెరుమాళ్ళు స్నానం చేస్తుంటే మనం కూడా మునగలేం కదా. అందుకనే ఇప్పుడు చక్ర స్నానం చేస్తున్నాం అనమాట. మనం అందరం ఎలాగైతే తీర్థాలలో ఉత్సవం అయిన తర్వాత స్నానం కోసం వేచి ఉంటామో అలా ఉంటున్నాం. ఇంకా ఇంకొక విశేషం కూడా ఉంది, అది రేపు చెప్పుకుందాం. రేపు శ్లోకానికి సంబంధించిన విశేషం. ఇవాళ 3 విశేషాలు చెప్పుకున్నాం. ఒకటి, స్వామి విహరిస్తాడు, జలక్రీడలు ఆడతాడు. 2, భాగవతోత్తములు సదా చంద్ర పుష్కరిణి దగ్గరే సత్కాలక్షేపాలు చేస్తున్నారు. 3, రంగ విమాన మీద పడిన వర్ష జలం చేరేది చంద్ర పుష్కరిణిలోకే చేరుతుంది అని మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు అక్కడికి మనని తీసుకుని వెళుతున్నారు భట్టర్ వారు. మొన్నటి శ్లోకంలో ఎక్కడ మనం ఉన్నాం? సహస్రస్థూణాత్మకమైనటువంటి 1000 కాళ్ల మండపంలో మనం ఉన్నాం. 1000 కాళ్ల మండపంలో ఉత్సవం జరుగుతోంది. ఉత్సవానికి అవాప్నవాని అని, నేను అక్కడికి చేరతాను అంటే అని వైకుంఠ సభాస్థలానికి చేరడం అనేటటువంటి ఒక అనుభవాన్ని మనకి భట్టర్ వారు చెప్పారు. అది ఆనందమయమైన మండపమే 1000 కాళ్ల మండపం, ఆనంద మండపమే 1000 కాళ్ల మండపం అని అనుకున్నాం. సభలోకి వెళ్ళేటప్పుడు నేను ఒక్కడిని వెళుతున్నాను, అది సర్వాత్మ సాధారణ నాథగోష్ఠి అన్నారు కాబట్టి అక్కడికి ఒక్కరూ వెళ్ళినట్లుగా ఏకవచన క్రియాప్రయోగాన్ని చేశారు. నిన్నటి శ్లోకంలో ఉండేటటువంటి క్రియాపదం యామహ అనే క్రియాపదం. అది బహువచన క్రియ. పదండి వెళదాం, పదండి వెళదాం అన్నారు. సభలోకేమో ఏకవచనంతో వెళ్ళారు, ఇప్పుడేమో అందరం వెళదాము అని అంటున్నారు. ఇది ఏ సన్నివేశాన్ని మనకి చూపిస్తుంది అని అంటే, మనం అక్కడ ఉత్సవం జరుగుతూ ఉంటే లోపలికి ప్రవేశించేటప్పుడు ఒక్కొక్కళ్ళం కూడా వెళుతూ ఉంటాం, నేను చేరాను అనే సంతోషంతో. ఇప్పుడు అక్కడ ఉత్సవం పూర్తయిపోయింది, స్వామిని చక్రస్నానం కోసం తీసుకుని వస్తూ ఉంటే అప్పుడు అందరం కలిసి వచ్చేస్తాం కదా. అందుకని సభాప్రవేశం జరిగింది. సభలో ఉండేటటువంటి బ్రహ్మ సభాస్థలిలో చేరాము 38లో, బ్రహ్మ ప్రవేశం చేసాము 39లో. ఇప్పుడు చక్ర స్నానం చేస్తున్నాం, తీర్థ స్నానం చేస్తున్నాం. ఇప్పుడు ఆ పుష్కరిణి చుట్టూ అందరం వెళదాం పదండి అని ఆ బ్రహ్మానంద అనుభవం చేసిన తర్వాత, పరమాత్మలో స్నానం చేసిన తర్వాత, ఆ పరమాత్మ అనుగ్రహాన్ని పొందినటువంటి దివ్యమైనటువంటి చంద్ర పుష్కరిణిలో మన చేత స్నానం చేయిస్తున్నారు. అందుకే నిన్నటి శ్లోకంలో యామహ అని బహువచన క్రియని వాడారు. ఉత్సవం అయిపోయిన తర్వాత అవభృత స్నానం అంటారన్నమాట. ఆ అవభృత స్నానం అందరితో కలిసి చెయ్యడం అనే సూచన మనకి బహువచన క్రియ ద్వారా కలిగింది. ఇప్పుడు ఈ స్నానంలో చేస్తున్నప్పుడు ఆయన మళ్ళీ ఏకవచన ప్రయోగం చేస్తున్నారు. మనం ప్రాజెక్ట్ చేసుకుందాం అనుకున్నాం కదా, అవధానం చేసుకుందాం అనుకున్నాం కదా, ఏ క్రియలు ఏకవచనాలు, ఏ క్రియలు బహువచనాలు, ఇవన్నీ టాస్కులన్నీ మనకు ముందు ఉన్నాయి. ఇవన్నీ టేబుల్స్ వేసి పెట్టాలి. ఎప్పుడే మనకి పద్మజ గారు రెడీగానే ఉంటారు, ఏవి ఇచ్చినా టేబుల్ వైజ్ గా ఇచ్చేయటానికి. అంచేత ఏకవచన క్రియలు ఏవి, బహువచన క్రియలు ఏవి, ఎక్కడెక్కడ, ఏ అర్థాలలో అనేది ఒక టాస్క్ అనమాట, ఒక వింగ్ మనకి. అందులో తర్వాత నేను మీకు గైడెన్స్ ఇస్తాను. మళ్ళీ ఇప్పుడు ఇందులో ఏకవచన క్రియతో చెప్తున్నారు. ఇందులో ఉండే తేడాని మనం తెలుసుకుందాం. ముందుగా శ్లోకాన్ని చదువుకుందాం. తాపత్రయీం ఐందవ పుష్కరిణ్యాం నిమధ్య నిర్వాపయితాస్మి యస్యాః అభ్యాసతోపాం అఘమర్షణీనాం చంద్రః సుధా దీధితాం అవాపా అని ఇందులో చెప్తున్నారు. క్రియాపదం ఇందులో అవాప అనేది ఒక క్రియాపదమే, అది పరిపూర్ణమైనటువంటి క్రియాపదమే. కానీ ప్రధాన క్రియ ఏది అంటే అస్మి అనేది ప్రధానమైనటువంటి క్రియ. అస్మి అనేది 2వ పాదంలో ఉంది చూడండి, అవాప అనేది 4వ పాదం చివరిలో అవుతుంది. అవాప అంటే పొందేను అని భూతకాలార్థకమైనటువంటి క్రియ. అస్మి అంటే అయి ఉన్నాను అని వర్తమాన కాలార్థకమైనటువంటి క్రియ. ఇది అన్ని కాలాలని జనరల్ గా చెప్పేటటువంటి క్రియ అని అనుకుందాం. అయినాను అంటున్నారు. ఏమైనాను అని అనంటే నిర్వాపయిత
అస్మి, పోగొట్టుకున్నవాడను అయినాను అంటున్నారు. ఏం పోగొట్టుకున్నారు అనంటే తాపత్రయీం నిర్వాపయిత అస్మి. తాపత్రయములను నిర్వాపయిత అస్మి, పోగొట్టుకున్నాను. ఈ శ్లోకంలో మనకి ఇవాళ ప్రమాణ తిరట్టు లేదు కాబట్టి తాపత్రయం అనేటటువంటి పదం వచ్చింది కాబట్టి తాపత్రయం అనే పదంతో ప్రారంభమయ్యేటటువంటి శ్లోకం వరదరాజస్తవంలో ఒక శ్లోకం ఉంది. 50 శ్లోకాల తర్వాత ఉండే శ్లోకాలలో ఉంటుంది. అది చివరిలో మీరు అనుసంధానం చేద్దరు గాని వెతికి పెట్టుకోండి. వరదరాజస్తవంలో 50 తర్వాత ఉండేటటువంటి దశకాలలో తాపత్రయీ అనేటటువంటి పదంతోటే ప్రారంభమయ్యే శ్లోకం ఒకటి ఉంది. దాన్ని అనుసంధానం చెయ్యాలి. ఇక తాపత్రయి ఎలా పోయింది? తాపత్రయము అనంటే ఐందవ పుష్కరిణ్యాం, వెనక శ్లోకంలో వచ్చినటువంటి పదమే మళ్ళీ చెప్తున్నారు. ఇందు సంబంధమైన పుష్కరిణి. వెరీ గుడ్. 72వ శ్లోకం వెంటనే కనిపెట్టేశారు. ఆ శ్లోకాన్ని చదువుదురుగా. ఐందవ పుష్కరిణ్యాం, చంద్ర పుష్కరిణి యందు నిమజ్జా, మునిగేను కాబట్టే నా తాపత్రయం అంతా కూడా పోయింది అని చెప్తున్నారు. ఇందులో నిమజ్జ అనే పదం వచ్చింది కదా, అందుకని ప్రమాణాలు మళ్ళీ వెతుక్కుంటూ ఉండాలి మనం. నిమజ్జ అనే పదంతో ప్రారంభమయ్యేటటువంటి ఆళ్వందార్ స్తోత్రంలో ఉండే శ్లోకం జ్ఞాపకం చేసుకోండి. నిమజ్జ అనక్కర్లేదు, నిమజ్జనం అనే పదంతో. వినాయక నిమజ్జనం అనేది బాగా తెలిసిన పదమే. నిమజ్జనం అంటే ములగడం, లోపల పెట్టేయడం అనే అర్థంలో కదా. నిమజ్జతోనంత భవార్ణవాంతః చిరాయమే కులమివాసి లబ్ధః. ఇది స్తోత్ర రత్నంలో ఉండేటటువంటి శ్లోకం. గుడ్. ఇది కూడా చివరిలో అనుసంధానం చేస్తున్నారు. మునిగిపోవడమే నాకు తెలుసు, కానీ పైకి లేవడం నాకు తెలియదు. నేను ఎలాగైతే సంసారంలో మునిగిపోయే బాధలని అనుభవించానో ఆ బాధలన్నీ కూడా ఇప్పుడు చంద్ర పుష్కరిణిలో మునిగి పోగొట్టుకున్నాను అంటున్నారు. ఇందులో చూడండి, నిమజ్జా, మునిగి. ఇది కూడా అవాంతరమైనటువంటి క్రియ. మీరు దానికి దీనికి సంబంధం లేదు. పరాంకుశాష్టకంలో చివరి శ్లోకం పెడుతున్నారు, అది కరెక్ట్ కాదు. నిమజ్జనం అనేది వేరు, నమజ్జనస్య చిత్తభిక్తి అది వేరు, నిమజ్జనం అన్నది వేరు. కన్ఫ్యూజ్ అవ్వద్దు, కన్ఫ్యూజ్ చెయ్యొద్దు. నమజ్జనము అంటే నమస్కరించేటటువంటి జనము అని అర్థం. ఆ శ్లోకానికి ఇక్కడ సన్నివేశానికి సంబంధం లేదు. ఆళ్వందార్ స్తోత్రంలో ఉన్నటువంటి నిమజ్జతోనంత భవార్ణవాంతః, నిమజ్జతః అంటే మునుగుతున్న అని అర్థం అన్నమాట. నిమజ్జ నిర్వాపయిత అస్మి, నిర్వాపయిత పోగొట్టుకున్నవాడను, అస్మి అయి ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ ప్రతిపదార్థం చెప్తాను చూడండి. ఐందవ పుష్కరిణ్యా, చంద్ర పుష్కరిణి యందు నిమజ్య మునిగి తాపత్రయమును నిర్వాపయిత పోగొట్టుకున్నవాడను అస్మి అయినాను అని అంటున్నారు. అంటే ఆ చంద్రుడు తనకుండేటటువంటి శాపాన్ని పోగొట్టుకున్న అంశాన్ని ఇక్కడ స్మరిస్తున్నారు. చంద్ర పుష్కరంలో మునిగితే తాపాలు ఎలా పోతాయండి అంటే పోయినాయి. ఎవరికి పోయినాయి అంటే ఒక ఆయన ఏం పొందాడు? ఆయన తనకుండేటటువంటి శాపాన్ని పోగొట్టుకున్నాడు, అద్భుతమైనటువంటి అమృతత్వాన్ని పొందాడు అని ఇక్కడ ఆ అంశాన్ని స్మరిస్తున్నారు. యస్యాహ, దేని యొక్క, ఐందవ పుష్కరిణి అని వెనకాతల చెప్పారు కాబట్టి యస్యాహ, ఏ నీటి యొక్క అంటే ఏ చంద్ర పుష్కరిణి యొక్క, అఘమరిషిణీనాం, అపాం అనే పదం చాలా ప్రధానమైనటువంటి పదం. అపహ అంటే నీరు, పృథివీ, అప్ తేజో వాయురాకాశాలు, పంచభూతాలలో ఈ పద ప్రయోగం మనకి ఉంటుంది. అప్పులు అంటే నీరు అని అర్థం, అపాం అంటే నీటి యొక్క అని అర్థం. నీటి ఈ అపాం, ఈ నీరు ఎలాంటిది అంటే అఘమరిషిణి, అఘమరిషణ్యులు అంటున్నారు. అఘం అంటే పాపం. ఈ పదం మనకి చాలా సార్లు వస్తుంది. మర్షణం అనే పదాన్ని
మనం అర్థం చేసుకుందాం. మర్షణం అంటే సహించటం అని అర్థం అన్నమాట, ఓర్చడం అని అర్థం. ఆ నీరు, తీర్థాలన్నీ కూడా పాపాలని, దోషాలని సహించేవి అవుతాయి. అంటే వాటిని పొంది కూడా వాటి వల్ల కలిగేటటువంటి దుష్ఫలితాన్ని పొందకుండా ఉండడమే కదా సహనం అంటే. అఘమర్షణం అంటే పాపాలని తట్టుకోగలిగిన, ఆ పాప ప్రభావం తమ మీద పడకుండా పవిత్రంగా ఉండగలిగిన, పాపాలని ఇక్కడ పోగొట్టగలిగిన అనే అర్థంలో మనం సామాన్యంగా తీసుకుందాం. ఆ అఘమర్షిణీనా, అఘమర్షణములు అంటే పాపములను పోగొట్టేటటువంటి అపాం నీటి యొక్క అభ్యాసత. ఈ పదం కూడా చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మీకున్న కోశాలలో అభ్యాసం అనే పదం దగ్గర మామూలు సా ఉండాలి, అలాగే సీతలో సా ఉంటుంది అనమాట. మనకి కొడవలిస, సీతలోస అని 2 సాలు ఉంటాయి. కత్తిరస, మామూలు సా అని అంటారు కదా. అలా కత్తిరస వేరు, సీతలోస వేరు. ఇక్కడ అభ్యాసం అన్న చోట, మన ఎక్సర్సైజ్ అనే అర్థంలో అభ్యాసాలు అన్న చోట శీతలోస, మామూలు సావే మనకి ఉంటుంది. ఇక్కడ అభ్యాసత అనే అర్థాన్ని చెప్పుకోవాలి అంటే, మామూలు అభ్యాసం అని అనుకుంటే అభ్యాసం అంటే రిపీటేషన్, అంతే కదా. మళ్ళీ 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 దాన్ని అంటూ ఉండడం కదా. పునః పునః దాన్ని చెయ్యటం, దాన్ని అభ్యాసం అని అంటారు. ఇక్కడ చంద్రుడు అభ్యాసత అంటే మళ్ళీ 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 ఆ పుష్కరిణిలో స్నానం చెయ్యటం వల్ల అని ఒక అర్థాన్ని చెప్తారు. అభ్యాసం అన్న చోట మామూలుసా కాకుండా కత్తిరిసా పెట్టుకుందాం. ఇలాంటి పాఠాంతరం కూడా ఉంది, బహుశా మన పుస్తకాలలో లేదు, కానీ వ్యాఖ్యానం రాసినప్పుడు దీనికి మరొక పాఠాంతరాన్ని కూడా చూపిస్తారు. ఒక్క అక్షరం మారితే అర్థం మారిపోతుంది అనడం కోసం ఇది మనకి బాగా తెలిసిన పదం కనుక ఇక్కడ ఒకసారి మనం దృష్టి పెడుతున్నాం. అభ్యాసం అంటే ఆశయం అని, అంటే ఇల్లు అని అనుకుంటా చూసారా. అభ్యాసం అంటే దగ్గరగా ఉండడం అని అర్థం అన్నమాట. అభ్యాసత అంటే దాని సమీపంలో ఉండడం చేత అని అర్థం. కత్తెరసా ఉంటే దగ్గరగా ఉండడం అని అర్థం, మామూలు సా ఉంటే మళ్ళీ మళ్ళీ చెయ్యటం అని అర్థం. చంద్రుడు అభ్యాసత అంటే ఈ పుష్కరిణికి దగ్గరగా ఉండడంతోటే పాపాలు పోయేవి అని ఒక అర్థము. ఈ పుష్కరిణిలో పదే పదే స్నానం చెయ్యడం చేత పాపాలు పోయేయి అని అర్థం అన్నమాట. యస్యాహ అఘమర్షిణీనాం, ఏ చంద్ర పుష్కరిణి యొక్క అఘమర్షిణీనాం పాపాలని పోగొట్టగలిగేటటువంటి అపాం నీటి యొక్క అభ్యాసత పదే పదే స్నానం చెయ్యటం వల్ల లేదా దగ్గర ఉండటం వల్ల చంద్ర చంద్రుడు సుధా దీధితి అని పదాలు. సుధా అంటే అమృతం, మనకి తెలిసిన పదమే. దీధితి అంటే కాంతి అని అర్థము, కిరణము అని అర్థం. సుధా దీధితి అంటే చంద్ర కిరణుడు, అమృత కిరణుడు అని చెప్పబడుతున్నాడు. సుధా దీధితితాం అవాప అమృత కిరణములను కలిగి ఉండుట అనేటటువంటి వైభవాన్ని అవాప పొందేడు. ఏ చంద్ర పుష్కరిణిలో పదే పదే స్నానం చేసి చంద్రుడు అమృత కిరణుడు అని ఓ వైభవాన్ని పొందేడు, ఆ చంద్ర పుష్కరిణిలో స్నానం చేసి నేను తాపత్రయమును పోగొట్టుకున్నాను అంటున్నారు ఇందులో. అంచేత ఇందులో కర్తృపదాలు చంద్ర అనేది ఒక కర్తృపదం ఉంది. ఇక్కడ భట్టరు వారు తనని గురించి చెప్పుకుంటున్నారు కాబట్టి వేరే కర్తగా మనం చెప్పుకోవాలి. చంద్ర అవాప అహం అస్మి, నేను అయి ఉన్నాను అని. నేనేమైనాను అంటే నా పాపాలని తాపత్రయాన్ని పోగొట్టుకున్నాను. చంద్రుడు ఏమైనాడు అంటే అందులో స్నానం చేసి అమృత కిరణుడు అయినాడు. సుధాదేధితాం అవాప అంటే ఇప్పుడు ఈ రెండింటిని బట్టి మనకేమనిపిస్తోంది అంటే చంద్రుడు కేవలం అమృత కిరణుడు మాత్రమే అయినాడు, కానీ
మనం స్నానం చేస్తే అమృతత్వాన్నే పొందుతాం, అమృతమే అయిపోతాం మనం అంతే. ఆయన అమృతం అవ్వలేదు, అమృత కిరణుడు అని అనిపించుకున్నాడు. మనం స్నానం చేస్తే అమృతత్వాన్నే పొందుతాము. అమృతత్వాన్ని పొందడము అంటే భగవంతుని యొక్క నిత్య సేవా భాగ్యాన్ని, భగవంతుణ్ణి మనం పొందగలుగుతాము అనే విషయాన్ని ఇందులో మనకి స్పష్టం చేస్తున్నారు. అంటే రండి స్నానం చేద్దాం రండి. స్నానం చేస్తే ఇందులో మనందరినీ తీసుకుని వెళ్ళారు కదా, యా మహా అన్నారు కదండి వెనకటి శ్లోకంలో. రమ్మన్నారు భట్టర్ వారిని, మేమందరం వచ్చాము. ఇప్పుడు భట్టర్ వారేమో వారొక్కరూ స్నానం చేసేసి నా తాపత్రయాలు పోయేయి అని అంటున్నారు, మనందరినీ వదిలేశారు, ఇదెలా సాధ్యం అని మనకు అనిపించచ్చు. రమ్మని తీసుకుని వెళ్ళి అక్కడి దాకా తీసుకుని వెళ్ళి ఒక్కళ్ళు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసి ఏమీ పట్టనట్టుంటే ఎంత కోపం వస్తుందండి. ఇప్పుడు మనందరం కూడా అవుదాము అనాలి, అయినాము అని అనాలి. అలా కాకుండా భట్టర్ వారు అస్మి అని ఏకవచన ప్రయోగం ఎందుకు చేస్తున్నారు ఈ శ్లోకంలో అని ఒక సందేహం కలిగితే దానికి అందమైన సమాధానం చెప్తారు. ఎక్కడి నుంచి వచ్చామండి మనందరం అంటే సర్వాత్మ సాధారణ నాథ గోష్ఠి వెయ్యికాళ్ల మండపంలో ఉత్సవం చూసి వచ్చాము. ఆ వెయ్యికాళ్ల మండపంలో ఉత్సవం ఎవరెవరు చూస్తున్నారు అనంటే అందరూ నిత్యులు, ముక్తులు, బద్ధులు, అందరూ సంసారి చేతనులు, ముముక్షువులు అందరూ ఉంటారు కదా. మరి ఇప్పుడు నిత్యముక్తులకి తాపత్రయం ఉండదు కదండి, వాళ్ళకి తాపత్రయ వినిర్ముక్తులు. వాళ్ళు ఎందుకు ఇక్కడికి వస్తున్నారు అంటే కేవలం స్వామి యొక్క ఉత్సవ సేవ కోసమే వాళ్ళు వస్తున్నారు. అలాంటప్పుడు వాళ్ళని మనతో కలుపుకోవచ్చా? తప్పు కదా. అందుకని మేమందరమైనాము అని చెప్తే నిత్యముక్తులకి తాపత్రయమే ఉండదు కాబట్టి పెద్దల్ని మనతో సమానంగా కలుపుకోవచ్చా చెప్పండి. కొన్ని అహంకారాలు మన మాటలలో అలాగే తెలుస్తూ ఉంటాయి అన్నమాట. మేము చదువుకున్నాం కదండి, మేము జానకమ్మ గారు మేమందరం చదివాం కదా అని అన్నాం అనుకోటి, అది మన అహాన్ని సూచిస్తుంది అనమాట. అప్పుడేమవుతుంది, నేను వాళ్ళు సమానమే అనేటటువంటి ఒక భావన తెలియకుండానే మనలో కలుగుతుంది. అలా కలగకుండా ఉండే వినయం, సంస్కారం ఉంటే ఇదిగో ఇక్కడ మనకి బయటపడుతుంది. అక్కడ ఉండే వాళ్ళందరూ స్నానం చేస్తే తాపత్రయాలు పోతాయి అని చెప్పడం కాదు, ఇక్కడ తాపత్రయాలు పోయినాయి అని చెప్పడం. ఎవరికి పోతాయి అనంటే నాలాంటి వాడికే, నేనే పాపాత్ముడని, నేనే దుర్మార్గుడని, నేనే ఒక నైత్యానుసంధానం ఉంటుంది చూసారా. అంచేత ఆ సర్వాత్మ సాధారణ నాథ గోష్ఠి అది అందులో ముంచులో ముక్తులు వచ్చి స్నానం చెయ్యొచ్చు, కానీ అది తాపత్రయోన్మూలనం కోసం కాదు. పోనీలేండి, వాళ్ళని వదిలేయండి, మనందరం ఉన్నాం కదా, మనని కలుపుకోవచ్చు కదా అనంటే తనకుండేటటువంటి ఆ తాపత్రయ స్థాయి అధికం కనుక తాను కూడా ఆ తాపత్రయాన్ని పోగొట్టుకున్నాను అంటే అది ఎవరికైనా సాధ్యమైనటువంటి అంశమే అనే విషయాన్ని చెప్పడం కోసం ప్రత్యేకించి తననే, నాకే దొరికిందే నీకెందుకు అవదు, నేనే చెప్పేసానే నువ్వెందుకు చెప్పలేవు అని మనం అంటూ ఉంటాం చూసారా. అలాగా తన యొక్క అత్యంత నైత్యాన్ని ఇందులో భావన చేస్తూ నాకే ఈ అదృష్టం దొరికింది, ఇక మహానుభావుల సంగతి వేరే చెప్పాలా అనేటటువంటి ధ్వనించేటట్లుగా ఇందులో తెలియచేస్తున్నారు. ఈ లాభం ఎవరికైనా కలుగుతుంది అనే విషయాన్ని ఇందులో మనకి చాలా స్పష్టంగా తెలియచేస్తున్నారు. తాపత్రయము అంటే మనం ఇంతకు ముందు చాలా సార్లు చెప్పుకున్నాం, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికములనేటటువంటి తాపాలు మూడు. శరీరానికి సంబంధించినవి, మనస్సుకి సంబంధించినవి ఆధ్యాత్మిక తాపములు. భగవంతుడి వల్ల కలిగేటటువంటి ఉపద్రవాలు ఆది దైవికములు. భూతముల వల్ల చుట్టూ ఉండేటటువంటి తిరియక్కులో మొదలైన వాటి వల్ల కలిగేటటువంటివి ఆది భౌతికములు అని చెప్తారు అని మనం తెలుసుకున్నాం. వాటిలో మనం పడి మునిగిపోతూ ఉంటాం. ఈ ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక తాపాలు ఎవరికైనా కలుగుతూ ఉంటాయి. దానివల్ల ఎన్నో రకాలైనటువంటి నష్టాలు కలుగుతూ ఉంటాయి. ఏం చెయ్యాలప్పుడు అంటే ఇప్పుడు మహాకుంభమేళ జనాంతో ఎలాగా
కిక్కిరిసిపోయి ఉంది చూడండి. కోట్ల మంది జనాలు వెళ్ళి స్నానం చేసేస్తున్నారు. ఎందుకంటే ఓ పాపం పోతుంది, పాపం పోతుంది, పాపం పోతుంది. కానీ అక్కడ కూడా ఈ ప్రమాదాలు జరగకుండా ఉండడం కోసమేమో బహుశా భట్టర్ వారు ఏకవచనం వాడారు. రండి వెళదాం అనేసరికల్లా తోసుకుంటూ అందరూ వస్తే అక్కడ ఏ రకమైనటువంటి ఉపద్రవమైనా జరగచ్చు. ఒక్కొక్కళ్ళు స్నానం చేద్దాం, ఏం పర్వాలేదు, పద్ధతి పాటిద్దాము, తోసుకోవద్దు, తట్టుకోవద్దు, ప్రాణాలు పోగొట్టుకోవద్దు. ఉపద్రవాలు చూస్తూనే ఉన్నాం కదా మనం. అలా ఎంతమంది దిగినా అక్కడ పవిత్రత ఉంటుంది అనేటటువంటి ఒక నమ్మకం ఉండబట్టి అలా కుంభమేళాలు అవి మనం చూస్తూ ఉంటాం. అలా అందరినీ పవిత్రం చేసేటటువంటి తాపత్రయాన్ని పోగొట్టగలిగేటటువంటి వైభవం నాకు కూడా వచ్చింది. నిమజ్జనం కావించండి, మహా నిర్వాపయిత, పాప నిర్వాపణం అంటే పోగొట్టుకోవటం అని అర్థం అన్నమాట. నిర్వాణం అంటే మోక్షం అని అర్థం. గుర్తుపెట్టుకోండి, పదాల మీద శ్రద్ధ కలిగిన వాళ్ళు ఒకసారి గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. నిర్వాపణం అంటే పోగొట్టుకోవటము, నిర్వాణం అంటే మోక్షము అని అర్థం అన్నమాట. పాప నిర్వాపణమైతే మహానిర్వాణం కలుగుతుంది. పాపాలను పోగొట్టుకుంటే గొప్పదైనటువంటి మహదానందం కలుగుతుంది. అది నాకు వచ్చేసింది. ఆ ఆనందమే అమృతత్వము. ఆ అమృతత్వాన్ని పొందినటువంటి స్థితి చంద్రుడిలో మనం చూస్తూ ఉంటాము అని చెప్తూ చంద్రుడి తాలూకు అంశాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు. ఇక్కడ మనం గ్రహించాల్సిన మరొక అంశం ఏది అంటే, ఆలయాలలో ప్రతిష్టలు, తర్వాత జరిగేటటువంటి స్వామి యొక్క ఆరాధనాధికాలు, వాటిని తెలియచేయటానికి ఆగమాలు ఉంటాయి. ఆ ఆగమాలలో పాంచరాత్రము, వైఖానసము మనం వింటూనే ఉన్నాం. ఆ ఆగమాలకి కొన్ని సంహితలు కూడా ఉంటాయి. సంహితా భాగాలు అంటారు వాటిని. ఆ సంహితలలో ఆరాధనా విధి విధానమంతా తెలియచేయబడుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రం శ్రీరంగ క్షేత్రం. ఈ శ్రీరంగ క్షేత్రంలో ఏ ఆగమం ప్రకారంగా ఆరాధన జరుగుతుంది అంటే పాంచరాత్ర ఆగమం. ఈ రకమైనటువంటి సంస్కరణలనన్నింటినీ స్థిరపరిచినటువంటి వారు భగవద్ రామానుజులు. అందుకే శ్రీరంగ శ్రీజ్ఞ వర్ధతాం అభివర్ధతాం అని రామానుజార్య దివ్యాజ్ఞ అని చెప్పడానికి కారణం, భగవద్ రామానుజుల కాలంలో ఇదంతా చాలా మంచిగా స్థిరంగా వారు చేసి పెట్టి ఉంటున్నారు. పంచరాత్రాగమం ప్రకారంగా ఆరాధనా విధి జరిగేటట్లుగా స్థిరపరిచారు. అటు ఇటు ఏ రకమైనటువంటి కన్ఫ్యూజను లేకుండా. భగవంతుడైతే అప్పచెప్పేశాడు శ్రీరంగశ్రీని. కానీ దాన్ని నిర్వహించటంలో భగవద్ రామానుజులకి ఎన్నో కష్టాలు కలిగాయి. కానీ చాలా సమర్థవంతంగా దాన్ని నిర్వహించారు. మనం ఏదైనా మంచిగా చేస్తాం అనుకున్నాం అనుకోటి అందరూ వ్యతిరేకిస్తారు. అక్కడ ఉండేటటువంటి అర్చక స్వాములు కానీ, అక్కడ ఉండేటటువంటి శ్రీ వైష్ణవ వర్గం కానీ భగవద్ రామానుజులని చాలా రోజులు కొంతమంది వ్యతిరేకించిన వారు చాలా మంది ఉన్నారు. వారి వల్ల ఎన్నో రకాలైనటువంటి ఉపద్రవాలు కూడా జరిగి విషం పెట్టడం అనేది మనం రామానుజుల వారి చరిత్రలోనే చూస్తూ ఉంటాం. ఒక అర్చక పరివారం నుంచే విషం పెట్టించేటటువంటి ప్రయత్నం చెయ్యటం. ఇలాంటి వ్యతిరేకతలలో పాపం భగవద్ రామానుజుల వారు ఒక 2 ఏళ్ల పాటు తిరువెళ్ళరై అనేటటువంటి దివ్య దేశంలో కూడా ఉండిపోయారట. శ్రీరంగంలో ఉండేటటువంటి పరిస్థితి లేక అని కూడా వారి చరిత్రలో చెప్తారు. అయినా ఆటంకాలు వచ్చాయని వెనక్కి తీస్తారా? ఈ శ్రీరంగ శ్రీని అభివృద్ధి చేసి ఉంచారు. అద్భుతమైనటువంటి రీతిలో దాన్ని చేసి ఉంచారు అంటారు. ఇంకా కొన్ని విశేషాలు ఇవాళ నేను చదివాను. నేను ఇంతకుముందు దృష్టి పెట్టలేదు కానీ మీతో పంచుకుంటానది. మనకి కీరుత్తాళ్వాన్తో ఆనాడు ఉన్నవాళ్ళు ఎవరు ప్రధానమైనటువంటి శిష్యులుగా చెప్పాలి అంటే కూరత్తాళ్వాన్, ముదలియాండన్, వీళ్ళిద్దరూ కదా దండ పవిత్రాల లాంటి వారు అని దాశరథి కూరేసులు అని చెప్తున్నారు కదా. కూరేసులకి ఒక వింగి ఇచ్చారు, దాశరథికి ఒక వింగి ఇచ్చారు. ఇలా ఒక్కొక్కరిని స్నేహితులందరికీ ఒక్కొక్క బాధ్యతని చూసుకునేటట్లుగా ఏర్పరిచారు. ఇప్పుడు చూడండి, మనకి అన్ని మత మార్పిడులు చాలా ఎక్కువగా వెళ్ళిపోతున్నారు. ఆకర్షణలతోటి వెళ్ళిపోతున్నట్లుగానే ఆ రోజులలో కూడా బౌద్ధ మతాదిత ప్రభావం అధికంగా ఉంటూ ఉంటే ఆ చిన్నెలని పెట్టడం అనేటటువంటి ఒక పద్ధతి కూడా ఉండేది. అలా మత చిహ్నాల విషయంలో జాగ్రత్తగా ఉండడం అనేటటువంటి డ్యూటీ కూరత్తాళ్వానికి అప్పచెప్పారు అని అంటారు.
ఇక్కడ ఎందుకు విశేషం అంటే కూరత్తాళ్వాన్ ధర్మపత్ని ఆండాళ్ళమ్మ వారికి కూడా ఇందులో ఒక భాగాన్ని ఇచ్చారు, ఒక అధికారాన్ని ఇచ్చారు, ఒక బాధ్యతని అప్పచెప్పారు అనే విషయం ఉంటుంది. ఇది నాకు చాలా సంతోషం వేసింది. భార్యలను మనం నెగ్లెక్ట్ చేసేస్తారు కదా, కానీ వారిని కూడా భగవద్ రామానుజులు ఎలా వినియోగించారు, ఎలా వారి గొప్పతనాన్ని గుర్తించారు అనేది ఇక్కడ ఈ ఆలయ సంరక్షణ విషయంలో వారు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థలలో ఒక భాగస్వామిగా ఆమెకి కూడా కొన్ని డ్యూటీస్ వేశారు, ఆమె చేత కూడా కొన్ని పనులని చేయించారు అని చెప్తారు. ఇది జానకమ్మ గారు చెప్పటం లేదు, మీరు కూడా నమ్మడానికి విధేయటంగా మన దగ్గర ఉన్న శ్రీరంగ గద్యం ఉంటుంది చూసారా, ఆ శ్రీరంగ గద్యం అంటే మన జట్ వాళ్ళు వేసినటువంటి శ్రీరంగ గద్యంలో ముందరంతా శ్రీరంగాలయ వైభవాన్ని గురించే వివరణ ఉంటుంది. అందులో ఉంటుంది చూడండి, కూరత్తాళ్వాన్ మొదలయాండాన్ లాంటి మహానుభావులను మాత్రమే కాకుండా కూరత్తాళ్వాన్ భార్య ఆండాళ్ళమ్మ వారిని కూడా నియమించారు అని, ఏ డ్యూటీకి నియమించారో కూడా అందులో మనకి స్పష్టత ఉంటుంది. అలా చేసినటువంటి వ్యవస్థ అత్యద్భుతంగా సాగుతూ ఉంటుంది. అందులో జరిగేటటువంటి ఆ విధి, ఆగమ విధి పాంచరాత్ర ఆగమం అయితే అందులో పారమేశ్వర సంహిత అని ఒక సంహిత, ఆ సంహిత ప్రకారంగా అక్కడ ఉత్సవ విధులు అవి, ఆరాధనా విధులు అవి నిర్వహింపబడుతూ ఉంటాయి. సంహితలు, ప్రశ్న సంహిత ఇలాంటివన్నీ మనం వింటూ ఉంటాం కదా. శ్రీరంగంలో ఏ సంహిత ప్రకారంగా ఆరాధనా విధులు నిర్వహింపబడుతూ ఉంటాయి అని అంటే పారమేశ్వర సంహిత అనేటటువంటి సంహిత ప్రకారంగా, అది పాంచరాత్రాగమానికి సంబంధించినటువంటి ఒక సంహిత. ఆ సంహిత ప్రకారంగా అక్కడ ఆరాధనా విధి జరుగుతుంది అని చెప్తారు. ఎందుకు ఈ ప్రస్తావం మనం చేసుకుంటున్నాము అంటే భట్టర్ వారు ఇప్పుడు చంద్రుడి గురించినటువంటి ప్రస్తావన చేశారు. ఈ చంద్రుడి గురించినటువంటి ప్రస్తావన పారమేశ్వర సంహితలో మనకి కనిపిస్తుంది అని వ్యాఖ్యానంలో మనకి ఇచ్చి ఉన్నారు. ఏ మంత్రంతో అక్కడ పెరుమాళ్ళకి ఆరాధనా విధి జరుగుతుంది అంటే మనకి ముఖ్యమైన మంత్రాలు 3 అని చెప్పినప్పుడు విష్ణు షడక్షరి, నారాయణ అష్టాక్షరి, వాసుదేవ ద్వాదశాక్షరి వ్యాపక మంత్రములు అని మనకి చెప్తున్నారు. ఆ వ్యాపక మంత్రాలలో వాసుదేవ ద్వాదశాక్షరికి అక్కడ భగవంతుడి దగ్గర ఆ పద్ధతిలో ఆరాధన జరుగుతుంది అని ఓం నమో భగవతే వాసుదేవాయ, అందుకే అక్కడ శ్రీరంగ విమానం మీద వాసుదేవ పరవాసుదేవ మూర్తి మనకి కనిపిస్తూ ఉంటుంది అని అంటారు. అలాగే సంహిత పారమేశ్వర సంహిత, ఆగమం పాంచరాత్ర ఆగమం. ఈ పారమేశ్వర సంహితకి సంబంధించి ఆరాధన గుర్తుంది కాబట్టి ఆ సంహితలో చెప్పబడినటువంటి ఒక అంశం ఇక్కడ మనకి యథాలాపంగా ప్రస్తావన చేస్తున్నారు. ఏమిటి ఆ అంశం అంటే, ఎందుకు ఇది చంద్రపుష్కరిణి అని ప్రసిద్ధిని పొందింది అంటే, చంద్రుడు ఈ ఒడ్డున ఉండి తపస్సు చేసి తనకుండేటటువంటి రోగాన్ని పోగొట్టుకున్నాడు, లేదా తనకుండేటటువంటి శాపాన్ని పోగొట్టుకున్నాడు అని పారమేశ్వర సంహితలో మనకి చెప్పబడి ఉంది అంటారు. దక్షాధ్వరేచ రుద్రేణ పరిభూతో నిశాకర, నిశాకరుడు అంటే రాత్రిని చేసేవాడు చంద్రుడు అని అర్థం. దక్షాధ్వరంలో ఆయన రుద్రేణ పరిభూత, ఈశ్వరుని చేత పరాభవాన్ని పొందాడు. దక్షాత్వర ధ్వంసం ఇది మీరు వినే ఉంటారు. దక్షిణ యొక్క యాగాన్ని పరమ శివుడు భంగం చేశాడు, చిన్నాభిన్నం చేసేశాడు. సతీదేవి ప్రాణత్యాగం చేయడంతో ఆయనకి కోపం వచ్చింది. ఆ సమయంలో రుద్రుని చేత పరాభవింపబడినాడు చంద్రుడు అని అంటారు. మళ్ళీ రుద్రుని యొక్క శిరస్సుని అధిరోహించాలి, మళ్ళీ ఆయన అనుగ్రహాన్ని పొందాలి అని తపస్సు చేసింది ఎక్కడ అంటే ఇదిగో ఈ పుష్కరిణి దగ్గర. మూర్ధ్ని తస్య కృతావాసో ఎత్ర తత్వా మహత్తప, ఎక్కడైతే గొప్పదైనటువంటి తపస్సుని చేసి మళ్ళీ రుద్రుని యొక్క శిరస్సుని మీద స్థానాన్ని సంపాదించుకుంటున్నాడు అని అంటే, రుద్రుడు తల మీద పెట్టుకోవడానికి తగినటువంటి యోగ్యత రుద్రుని చేతే పరాభవింపబడి భయపడి దూరమై ఇక్కడ చంద్రపుష్కరిణి దగ్గర తపస్సు చేసి మళ్ళీ ఆయన ఆ యోగ్యతని పొందేడు అనే ఒక మాట, ఒక అంశం మనకి
పారమేశ్వర సంహితలో చెప్పబడి ఉంది అని అంటారు. దాన్ని మనకి తెలియచేస్తూ ఇక్కడ ఈ చంద్ర పుష్కరిణి అనే దాన్ని చెప్తున్నారు. అంతేకాదు చంద్రుడు అనేసరికల్లా మనకి భగవంతుని యొక్క నేత్రం అని మనకి చంద్ర సూర్యోచ నేత్రే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా చంద్రుడు ఎక్కడ పుట్టాడండి అంటే క్షీరసాగర మదనం చేస్తూ ఉంటే లక్ష్మీ అమ్మవారి సహోదరుడిగా చంద్రుడు ఆవిర్భవించాడు అని అంటారు. అంటే అంతవరకు చంద్రుడు మరి లేడా అని అంటే చంద్రుణ్ణి గురించినటువంటి ప్రశ్నామము జన్మని గురించి ఒక్కొక్క పురాణంలో వైవిధ్యంతో మనకి చెప్పబడుతూ ఉంటుంది. అత్రి యొక్క కుమారుడు చంద్రుడు అని చెప్తాను. చంద్రుని జన్మ గురించి తర్వాత మనం చూద్దాం. చంద్రుడు అమృత మథనం చేస్తూ ఉంటే పుట్టడానికి కూడా ఒక కారణం ఉంది అని అంటారు. అసలు చంద్రుడికి ఎందుకు శాపం, ఎవరి వల్ల శాపం వచ్చింది, మళ్ళీ ఆయన అమృత కిరణుడు ఎలా అయినాడు అని అంటే చంద్రుడికి భార్యలు 27 నక్షత్రాలు, తారలన్నీ ఆయన భార్యలే. దక్ష ప్రజాపతి యొక్క సంతానం అని చెప్తారు. ఆ అందరినీ ఇచ్చి పెళ్లి చేస్తే అందరినీ సంతోష పెట్టడం మానేసి రోహిణి మీద ఇష్టపడుతున్నాడు ఆయన. ఆ రోహిణిని ఒక్కరితోనే ఇష్టపడుతూ ఉంటే మిగిలిన వాళ్ళందరూ కూడా తండ్రికి కంప్లైంట్ చేశారు, మమ్మల్ని సరిగ్గా చూసుకోవడం లేదు అని. అంటే అప్పుడు దక్ష ప్రజాపతి వచ్చి ఈయనని మందలించాడు చంద్రుడిని. అదేమిటలాగా, అందరినీ నువ్వు సమానంగానే చూసుకోవాలి అని. ఇద్దరికి పొసగలేదు. ఈయనేమో శివుని దగ్గరికి వెళ్ళాడు. అలా చూసుకుంటే శాపం పెడితే శివుడు ఏం చేసినాడు, నువ్వు ఇక్కడే ఉండిపో అని తన దగ్గర ఉంచేసుకున్నాడు ఆయనని. అప్పుడు దక్ష ప్రజాపతి శివుని దగ్గరికి వచ్చాడు. నువ్వు మా పిల్లలకి అసలే లేకుండా చేసేస్తావేమిటి, ఏదో వివాదం కొద్దీ నేనేదో అంటే మందలిస్తే నీ దగ్గరికి వచ్చాడు, ఆయన నీ దగ్గర ఉంచేసుకున్నావు, పిల్లలందరూ బాధపడుతున్నారు, భార్యలకి దూరం చేస్తావేమిటి అని అడిగాడు దక్ష ప్రజాపతి. అడిగితే ఇద్దరికి వాగ్వాదం జరిగింది. శివుని మాట దక్ష ప్రజాపతి మాట అన్యోన్యత కుదరలేదు. కుదరకపోయేసరికి ఉపద్రవం ఏర్పడుతోంది, వాద ప్రతివాదాలు అధికంగా ఉన్నాయి. ఈ సమయంలో ఒకరినొకరు శాపాలు పెట్టుకునేటటువంటి స్థితి ఎక్కడ వస్తుందో అని విష్ణువు అక్కడికి వచ్చాడు. వచ్చి బెంగపడకండి, నీ మాట ఉంటుంది ఆయన మాట ఉంటుంది అని చంద్రుణ్ణి 2 భాగాలు చేశాడట. చేసి ఒక భాగాన్ని ఈశ్వరుని దగ్గర ఉంచేశాడు, మరొక భాగాన్ని మళ్ళీ మామూలుగా తన భార్యల దగ్గర ఉండేటట్లుగా తీసుకోమని దక్ష ప్రజాపతికి తెలియచేశాడు. ఇప్పుడు చంద్రుడికి కోపం వచ్చింది. దక్ష ప్రజాపతి చంద్రుడి విషయంలో సమానంగా లేడు కాబట్టే నువ్వు ఇక తరగడం పెరగడం దక్ష ప్రజాపతి ఇచ్చినటువంటి శాపమే. నీలో సమాన దృష్టి లేదు కాబట్టి నీకు క్షయ రోగం రావాలి అన్నాడు. క్షయం అంటే తరగడం కదా, అందుకనే తరుగుతూ ఉంటాడు, పెరుగుతూ ఉంటాడు, తరుగుతూ ఉంటాడు, పెరుగుతూ ఉంటాడు. ఆ కోపంతో ఆయన వెళ్ళిపోయాడు. మళ్ళీ ఈయన దక్ష ప్రజాపతి దగ్గరకు వచ్చేసరికి ఈయనకి చిరాకు వచ్చిందిట చంద్రుడికి. వచ్చి ఆయన కనపడకుండా వెళ్ళిపోయాట. అసలు ఎవరికీ కనపడకుండా ఆయన అదృశ్యుడైపోయాట. చంద్రుడు లేకపోతే ఎంత ప్రమాదమో తెలుసా. మనకి భగవంతుడు ఇన్ని శక్తులు ఇచ్చాడు కాబట్టి మనం ఇవాళ ఇలా ఉంటున్నాం. చంద్రుడు ఓషధులకి అధిపతి. ఓషధీభ్యో అన్నం, చంద్రరశ్మి పడితేనే ఈ పంట పండుతుంది. ఎప్పుడైతే చంద్రుడు కనపడకుండా అయిపోయాడో అప్పుడు పంటలు పండట్లేదు, తినడానికి ఇది లేదు, లోకం అన్న రకాలైనటువంటి ఇబ్బందులని పొందుతోంది. అప్పుడు ఎలా ఆయనని తీసుకురావాలి అని మిగిలిన వాళ్ళందరూ చాలా దేవతలు అందరూ ఇబ్బంది పడితే మళ్ళీ ఎవరి దిక్కు, శ్రీమన్నారాయణుడే దిక్కు. అప్పుడు ఆయన అన్నాడు, ఓషధులలో చంద్రుడు ఉంటాడు, ఆ ఓషధులనన్నింటినీ సముద్రంలో వేసి మీరు మథనం చెయ్యండి, వేస్తే అప్పుడు చంద్రుడు మీకు మళ్ళీ అందుతాడు అని అన్నారు. అప్పుడు ఆ ఓషధులని కూడా సముద్రంలో మథనం చెయ్యటం వల్ల క్షీరసాగర మథన సమయంలో చంద్రుడు మళ్ళీ ఆవిర్భవించాడు అంటారు. లక్ష్మీ అమ్మవారు నిత్యానపాయిని, నిత్య అయినటువంటి ఆమె క్షీరసాగరంలోంచి ఆవిర్భవించింది అనడానికి ఎలాగైతే ఒక కథ ఉందో మనకి, దూర్వాస శాపం అని చెప్తున్నారో మనకి, అలాగే చంద్రుడు కూడా మళ్ళీ క్షీరసాగరంలోంచి ఆవిర్భవించాడు అనడానికి పౌరాణికమైనటువంటి ఒక ప్రమాణాన్ని మనకి చూపిస్తూ ఉంటారు. మొత్తం మీద ఏ రకంగానైనా చంద్రుడికి కలిగినటువంటి శాపము, ఆ శాప విమోచనం, శాపాన్ని మనం 2 రకాలుగా అనుకోవచ్చు. ఒకటి వృద్ధిక్షయాలు లేకుండా ఉండడం అని, 2 మహనీయుల యొక్క అనుగ్రహాన్ని పోగొట్టుకోవటం అనేదాన్ని. ఇక్కడ సుధాది
దీధితి అనిపించుకున్నాడు. ఎవరైనా రోగం ఉన్నవాడు, ఎవరైనా తరిగిపోతూ ఉంటే, వ్యాధితో ఉంటే వాడిని ఎవరూ ఆదరించరు కదా. కానీ చంద్రుణ్ణి అందరూ ఆదరిస్తారు. ఏమనంటారు అంటే అమృత కిరణుడు అని ఆయన యొక్క పవిత్రత నిలిచింది అని. ఎలా వచ్చింది అంటే చంద్ర పుష్కరిణిలో స్నానం చెయ్యటం వల్ల అని. యస్యాహ అభ్యాసత అపాం, పదే పదే అక్కడ తపస్సు చేశాడు కాబట్టి రోజు ఆ పుష్కరిణిలో ఆయన స్నానం చేసేవాడు అని పదే పదే స్నానానికి అనుకోవచ్చు. లేదా చంద్ర పుష్కరిణి తీరంలో ఉండడంతో అమృతత్వం ఆయనకి అమృత దీధితి, అమృత కిరణుడు అని చెప్పబడ్డాడు అని అంటున్నారు. అలా మనం కూడా మన తాపత్రయాలని పోగొట్టుకుంటాం, అమృతత్వాన్ని పొందుతాము అని. అలా పొందేను, తాపత్రయాన్ని పోగొట్టుకుంటున్నాను అంటున్నారు. ఇందులో భట్టర్ వారు దీన్ని బట్టి మనకి ఇక్కడ జరిగేటటువంటి ఆరాధనా విధికి మూలమైనటువంటి శాస్త్రమేది అనే దాన్ని కూడా సూచిస్తున్నారు అని తెలియజేస్తున్నారు. తాపత్రయహతులైనటువంటి వారు ఎవరైనా చంద్ర పుష్కరిణిలో స్నానం చేస్తే అమృతత్వాన్ని పొందుతారు, తాపత్రయం తొలగుతుంది అని చెప్పి మనని కూడా తనతో పాటుగా చంద్ర పుష్కరిణిలో స్నానం చేయించి తాపత్రయాన్ని పోగొట్టి అమృతత్వ సిద్ధిని మనకి కలిగిస్తున్నారు భట్టర్ వారు. ఇలాంటి అద్భుతమైనటువంటి చంద్ర పుష్కరిణి స్నానంతో పునీతులమైనటువంటి మనం కలిసి ఈ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. ముందు అనుసంధానం చేసేటప్పటికి మనం ఇంకా స్నానం చేయలేదు. ఇప్పుడు అనుసంధానం చేస్తున్నప్పుడైతే తడిసినటువంటి సర్వాంగాలతో ఉన్నాం. చంద్ర పుష్కరిణిలో నిమజ్య అన్నారు, గుర్తుపెట్టుకోండి. సరస్నానం కానీ, నదీ స్నానం కానీ, సముద్ర స్నానం కానీ, పుష్కరిణిలో స్నానం కానీ ఎలా చేయాలి అంటే తల మునుకలుగా చెయ్యాలి. నిమజ్జనం అంటే తల కూడా కనపడకుండా ఉండేటట్లుగా పూర్తిగా మునుగుట అని అర్థం. అలా మునిగాము, అలా మునిగి లేచి ఇప్పుడు అమృత దీధితులం, అమృత దీధితి అనేటటువంటి ఒక యోగ్యతని పొందేము అని మనం కూడా అనుకుంటూ ఈ శ్లోకాన్ని ఉపదేశాత్మకంగా తెలుసుకుంటూ అనుసంధానం చేద్దాం. సౌజన్య గారు. తాపత్రయీం 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 ఐందవ హైందవ